నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీకే ఆసుపత్రిలో 22 సంవత్సరాల యువతికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా 150 సెంటీమీటర్ల పొడవున్న 2 కిలోల వెంట్రుకలను వైద్యులు తొలగించారు. పట్టణానికి చెందిన యువతికి తరచూ కడుపు నొప్పి వస్తూ వాంతులు చేసుకుంటుండటంతో కుటుంబ సభ్యులు జీకే ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. వైద్యులు పరిశీలించి స్కానింగ్ తీసినా ఏమీ లేకపోవడంతో యువతి అలవాట్లను వైద్యులు అడిగి తెలుసుకున్నారు. చిన్నప్పుడు తల వెంట్రుకలు తినే అలవాటు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వైద్యులు ఆ యువతికి శస్త్రచికిత్స నిర్వహించి కడుపులో వెంట్రుకలను తొలగించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యుడు ప్రశాంత్ మాట్లాడుతూ ఇది అరుదైన శస్త్రచికిత్స అని, ఇలా చాలా అరుదుగా జరుగుతుంటుందని అన్నారు. అయిపోయిందమ్మా, అయిపోయింది. అది వెళ్ళి ఇక్కడ స్టక్ అయిందండి. ఇది అన్నం జీర్ణమై Okay, this is biggest in the world. వాళ్ళని రమ్మనాల్సింది. అరే ప్రేమ లోటే నడుస్తుంది గుర్పు. నేను డాక్టర్ ప్రశాంత్ జీకే, జిఏ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, జీకే హాస్పిటల్స్ నిర్మల్ నుంచి మాట్లాడుతున్నాను. మా దగ్గర ఒక పేషెంట్ 22 years old గర్ల్ పెయిన్తోని కడుపు నొప్పితోనే వచ్చింది. సో ఆమెకున్న సిమ్టమ్స్ అన్ని అడిగి చూస్తుంటే ఆమెకి క్రమంగా కడుపు నొప్పి వస్తూ పోయేది గత 10-12 సంవత్సరాల నుంచి. కానీ ఎప్పుడు కూడా ఆమెకి తీవ్రత అనేది లేకుండేది. సో గత 10-15 రోజుల నుంచి ఆమెకి ఏంటంటే కంటిన్యూగా వాంతులు అవ్వడము, ఏది తిన్న నీళ్ళు కూడా లోపల ఉండకపోవడం జరిగింది. దాన్ని గమనించి వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కొన్ని టెస్టులు చేయించారు. చేసిన తర్వాత దానిలో స్కాన్లో కానీ ఎక్కడ కూడా ఏం నిర్ధారణ కాలేదు. ఆ తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను వాళ్ళ హిస్టరీ అడిగాను, వాళ్ళ పేరెంట్స్ని. పాపను చూసిన తర్వాత ఆమె చూసినప్పుడు ఆమె జుట్టు అనేది ఎక్కువ లేకుండే తలపై. అది గమనించి ఆమెకి ఏదైనా హ్యాబిట్స్ ఉన్నాయని చెప్పి అడిగాను. దాన్ని బట్టి వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఆమెకు చిన్నప్పుడు అప్పుడప్పుడు వెంట్రుకలు తినేదని చెప్పింది. సో అది గమనించిన తర్వాత ఆమెకి ఏదైనా బరువు తగ్గిందని అడిగితే క్రమంగా ఈ మధ్యలో చాలా బరువు తగ్గిందని చెప్పడంతో నాకు అనుమానం వచ్చి వెంటనే ఆమెకి ఒక ఎండోస్కోపీ పరీక్ష చేయించాలి. దాన్ని చేసిన తర్వాతనే మనకు నిర్ధారణ అవుతుంది. బహుశా అది ట్రైకోబైజార్ అని అంటారు అని వాళ్ళ పేరెంట్స్కి చెప్పాను. వాళ్ళు కూడా వెంటనే సరే సార్ మీరు ఏది చెప్తే చేయిస్తానని అన్న వెంటనే ఎండోస్కోపీ చేశాను. చేసిన వెంటనే దాంట్లో పెద్ద జుట్టు ఒక బాల్ లాగా తయారైపోయి కడుపు నిండిపోయి ఉంది. చూస్తుంటే అది క్రమంగా కింద చిన్న పేగులు కూడా పోయినట్టుగా కనిపించింది. అది గమనించేసి వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంత పెద్ద బాల్ కడుపులో ఉన్న తర్వాత మనం ఎండోస్కోపీ ద్వారా తీయలేమని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అన్నిటికీ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత దానికి సంబంధించిన టెస్టులు చేసి వెంటనే సర్జరీ చేశాము. ఎందుకంటే గత 10-15 రోజుల నుంచి ఆమె బాధపడుతుందని తెలిసిన తర్వాత ఇంకా ఆగకూడదని వెంటనే టెస్టులు చేసి సర్జరీ చేశాము. ఆ సర్జరీలో 2.5 కిలోల బరువుతోని తయారైన ఒక బాల్ వెంట్రుకల చుట్టూగా పోయి దాని ఒక టెయిల్ అంటాం, అంటే దాని హెయిర్ గ్రోత్ కూడా చిన్న పేగు వరకు వెళ్ళిపోయింది. దానిని మొత్తం కూడా 150 సెంటీమీటర్ లాంగ్ 2.5 kgs బరువు గల గడ్డని లోపల నుంచి తీసాము. ఆ తర్వాత పేషెంట్ అంతా కూడా క్రమంగా బాగానే, అంటే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ లేకుండా వెళ్ళిపోయింది. మామూలుగా ఏంటంటే ఈ డిసార్డర్ ఎందుకు సైకియాట్రిక్ ఇల్నెస్ ఉన్న వల్ల వాళ్ళు తెలియకుండా సబ్ కాన్షియస్ లెవెల్లో వాళ్ళ జుట్టు పీక్కుంటూ వాళ్ళు తింటూ ఉంటారు. అంటే ఎవరికి కనిపించకుండా, పేరెంట్స్ కనిపించకుండా అక్కడిక్కడ వెళ్ళేసి. ఇది గమనించిన తర్వాతనే వాళ్ళ పేషెంట్స్ నేను అడిగినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు. సో దీని ఏంటంటే ట్రెకిలోమీనియా అంటాం, అంటే ఇది జుట్టు లాగడం అనేది. తినడం అనేది ట్రైకోఫేజియా అని అంటాం. ఈ రెండుతో అంటే దీనివల్ల కడుపులో ఏదైతే తయారవుతుందో ఆ బాల్ని మనం ట్రైకోబైజార్ అని అంటాం. దాని బాల్ నుంచి ఇంకా దాని చిన్న పేగులోకి వెళ్తుంటుంది. వెళ్ళిపోయి అబ్స్ట్రక్షన్ చేస్తుంటే దాన్నేమో మనం రెపుంజెల్ సిండ్రోమ్ అని అంటాము. రెపుంజెల్ అంటే